హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఈపీఎఫ్ఓకి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తీసుకువస్తున్న ఈపీఎఫ్ఓ 3.0 మార్పులతో పీఎఫ్ డబ్బు ఉపసంహరణ విధానం పూర్తిగా డిజిటల్గా సులభంగా మారబోతోంది. ఇప్పటి వరకు పీఎఫ్ డబ్బు తీసుకోవాలంటే ఫారంలు, పత్రాలు, యజమాని ఆమోదం, ఆలస్యం వంటి సమస్యలు ఎదురయ్యేవి. అయితే కొత్త వ్యవస్థలో యూపీఐ, ఏటీఎం వంటి మార్గాల ద్వారా నేరుగా పీఎఫ్ డబ్బు పొందే అవకాశం కల్పించనున్నారు. పీఎఫ్ ఉపసంహరణ ఇక మరింత ఈజీ. ఈపీఎఫ్ఓ 3.0 అమల్లోకి వస్తే ఉద్యోగులు పెద్ద ఫారంలో నింపాల్సిన అవసరం తగ్గుతుంది. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా ఉండదు. యూపీఐ లేదా పీఎఫ్కు అనుసంధానమైన ఏటీఎం కార్డు ద్వారా బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు తీసుకున్నట్టే పీఎఫ్ డబ్బును కూడా పొందవచ్చు. ఈ మొత్తం నేరుగా లింక్ చేసిన బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఆధార్, ఓటీపీ ద్వారా గుర్తింపు ధృవీకరణ జరిగి ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. ఈ సిస్టమ్ను ఎన్పీసీఐతో అనుసంధానిస్తున్నట్లు సమాచారం. ఇక దీంతో ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి డిజిటల్ యాప్ల ద్వారా కూడా ఈ సేవ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆటో సెటిల్మెంట్ పరిమితి పెంపు. ఇప్పటి వరకు ఆటో సెటిల్మెంట్ ద్వారా క్లెయిమ్ పరిమితి 1 లక్ష రూపాయలు ఉండేది. ఇప్పుడు దాన్ని 5 లక్షల రూపాయలకు పెంచే దిశగా చర్యలు జరుగుతున్నాయి. ఇక దీంతో చిన్న మరియు మధ్యస్థ క్లెయిమ్లు కొన్ని గంటల్లో లేదా ఒక రోజులోనే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. యజమాని ఆమోదం అవసరం తగ్గింపు. ఈపీఎఫ్లో మరో కీలక మార్పు ఏంటంటే చాలా క్లెయిమ్లకు ఇక యజమాని ధృవీకరణ అవసరం ఉండకపోవచ్చు. ఆధార్, ఓటీపీ ఆధారంగా ఉద్యోగి వివరాలు ధృవీకరించి క్లెయిమ్ను ముందుకు తీసుకెళ్తారు. అలాగే సాధారణ ఉపసంహరణల కోసం సెల్ఫ్ సర్టిఫికేషన్ సదుపాయం కూడా ఇవ్వనున్నారు. ఇక దీంతో యజమాని కారణంగా జరిగే ఆలస్యాలు తగ్గుతాయి. ఇక అలాగే పీఎఫ్ నిల్వలో 75% వరకు తీసుకోవచ్చు. 2 నెలలు ఉద్యోగం లేకపోతే లేదా 58 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేస్తే మొత్తం 100% ఉపసంహరించుకోవచ్చు. వివాహం, ఉన్నత విద్య, గృహ నిర్మాణం, వైద్య, చికిత్స వంటి అవసరాల కోసం కూడా నియమాల ప్రకారం 50% లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా 3 విభాగాలు. పీఎఫ్ ఉపసంహరణను సులభంగా అర్థం చేసుకునేలా ఈపీఎఫ్ఓ 3 విభాగాలుగా విభజించారు. అత్యవసర అవసరాలు, వైద్యం, విద్య, వివాహం, హౌసింగ్, ఇల్లు కొనుగోలు, నిర్మాణం, మరమ్మతులు, ప్రత్యేక పరిస్థితులు, నిరుద్యోగం, పదవీ విరమణ. దీంతో క్లెయిమ్ తిరస్కరణలు తగ్గే అవకాశం ఉంది. ఇక అలాగే వడ్డీ రేటుపై కీలక నిర్ణయం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూడా ఈపీఎఫ్ఓ 8.25% వడ్డీ రేటును కొనసాగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే వరుసగా 3వ సంవత్సరం వడ్డీ రేటులో మార్పు లేకుండా ఉంటుంది. ఈ సేవల కోసం అవసరమైనవి యూపీఐ లేదా ఏటీఎం ద్వారా పీఎఫ్ ఉపసంహరణ చేయాలంటే యాక్టివ్ యూఏఎన్ ఉండాలి. అది ఆధార్కు లింక్ అయి ఉండాలి. పాన్ లింక్ చేయడం కూడా మంచిది. బ్యాంక్ ఖాతా వివరాలు, ఐఎఫ్ఎస్సి కోడ్, మొబైల్ నంబర్ అప్డేట్ ఉండాలి. ఇక అలాగే ఉద్యోగులకు పెద్ద ఊరట. ఈ మార్పులతో పీఎఫ్ క్లెయిమ్లు వేగంగా పూర్తవుతాయి. కార్యాలయాలకు వెళ్లే అవసరం తగ్గుతుంది. డిజిటల్ సౌకర్యాలు పెరగడంతో పీఎఫ్ ఖాతా నిర్వహణ మరింత సులభం కానుంది. ఉద్యోగుల కోసం ఇది పెద్ద సంస్కరణగా భావిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.